అందరికీ నమస్కారం. ఈ బిగ్ టీవీ యజమానులకి సంస్థకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిగ్ టీవీ సంస్థకు ప్రత్యేకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దాని భాగంగా నా పేరు రాష్ట్ర కార్యదర్శి టీడీపీ. ఈరోజు రాష్ట్రంలో 4.5 సంవత్సరంలో అనేక రంగాలలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కొట్టుముట్టాడుతున్నారు. ఈ నూతన సంవత్సరం భాగంగా మేము ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి. మరి అదేవిధంగా వ్యవస్థలు బాగుండాలంటే పరిపాలన బాగుండాలి. పరిశ్రమలు రావాలంటే ముఖ్యమంత్రి అనేవాడు సమర్థంగా ఉండాలి. ఈ యొక్క ముఖ్యమంత్రికి అతనికి రాజకీయ అనుభవం లేదు, పరిశ్రమల మీద చిత్తశుద్ధి లేదు. రెండోది, ప్రజల్ని నమ్మించి నట్టేటు ముంచి గాలి వదిలిపెట్టి ఈరోజు కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కానీ, టీచర్లు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మరోని మొత్తుకుంటున్నారు. ఇటువంటి ఓట్లేసి గెలిపించింది, ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఒక ఆర్థిక నేరగాన్ని మనం ఈరోజు ఎన్నుకునిందని కూడా ఈరోజు అంతా కూడా ప్రజలంతా బాధపడుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో కూడా చాలామంది ఇష్యూ చేసేవాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేసే వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, జనసేన టీడీపీ రెండు కలిసి ఈ యొక్క మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడవాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నా, మరి ఏదైతే కార్మికులు 30 లక్షల మంది కార్మికులు ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడుస్తుందని కూడా ప్రజలంతా భావిస్తూ, నిన్నైతే ఏదైతే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓటు దొరకకుండా చిత్తుగా ఓడించి మళ్ళీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడిని ఒక సమర్థమైన నాయకుడిని, ఒక అభివృద్ధి సృష్టించే నాయకుడిని, మరి యొక్క రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని మరి ఎన్నుకోవాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నిన్నటి రోజున అందరూ కూడా కోరుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ముఖ్యమంత్రిగా, మీకు ఇప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా మీకు ముఖ్యమంత్రిగా మేమందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం కానీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుంటే ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా కూడా వచ్చి పరిశ్రమలు పెట్టడానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ, మరి ఏదైనా కూలీ నాలుగు వచ్చి పనిచేసుకునే వాళ్ళు కార్మిక వ్యవస్థ కానీ ఎక్కడికి తరలి వస్తారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అయినప్పుడు, ఈ రాష్ట్రం అగ్నిగుండా మారినప్పుడు అగ్గిదిక్కడికి ఎవరు వస్తారు? కాలుతుందని భయం. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి తన్నుకొని చేస్తున్నారు. చూస్తున్నాం కదా, మేం పనిలేదు. జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు, ఇప్పుడున్న శాసనసభ్యులే చాలు జగన్మోహన్ రెడ్డిని మరి ఇంటికి పంపించడానికి వాళ్ళే శ్రీకారం చుడుతున్నారు. మరి ఈరోజు చూస్తున్నాం, సద్దల రామకృష్ణారెడ్డి తీసుకున్న సలహాదారుడు, చెత్త సలహాదారుడు వైఎస్ఆర్ పార్టీని వాళ్ళే కాలగర్భంలో కలిపేస్తున్నారు. జనసేన టీడీపీ మిత్రపక్షాలు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న శాసనసభ్యులే చాలు, పార్లమెంట్ సభ్యులు చాలు, మంత్రులే చాలు జగన్మోహన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్నారు. ఇతన ముఖ్యమంత్రి, ఇతన పరిపాలన, ఇతను దొంగతనాలు చేసి, దోపిడీ చేసి, ఈయన మోసం చేసి, ఎవడు పరిగెళ్ళేకి ఎమ్మెల్యేకి ఏం కావాలా, ఎమ్మెల్యేకి కావాల్సిన వనరులేమి, వాళ్ళకు రోడ్లేమి, మరమ్మతులేమి, రేషన్ కార్డులేమి, వాళ్ళకు ఉన్న సమస్యల్ని మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోలేకుండా పోయితే మాదే తప్పు. ముఖ్యమంత్రి గారు చేసిన తప్పుని మమ్మల్ని ఈరోజు నట్టి నిడువన గొంతు కోసి నీకు టికెట్ లేదు, నువ్వు ఆడిపో ఈడిపో అని ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు బాధపడుతూ ఏడుస్తూ అమ్మన బూతులు తిడుతున్నారు జగన్ని. ఆ సద్దల రామకృష్ణారెడ్డి లేదు, మేము తిట్టాల్సింది. మళ్ళీ మీకు పోయే కాలం దగ్గర పడింది. అందుకని ఈరోజు మరి ఒక్కసారి నూతన సంవత్సరం మరి శుభాకాంక్షలు బిగ్ టీవీకి సంస్థకు, యజమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క తెలుగు రాష్ట్రాలలో కూడా రెండు రాష్ట్రాలలో ప్రజలు బాగుండాలి, వర్షాలు బాగుపడాలి,
మరి రైతులు బాగుండాలని కూడా కోరుకుంటూ మరి ఇదే సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన, మంచి నాయకుడిని, సమర్థమైన జనసేన టీడీపీ రెండు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా మీ యొక్క మీడియా సంస్థ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను.